सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। మనం బృహదారణ్యకోపనిషత్తు 8వ క్లాస్లో ఉన్నాం. అంతకు ముందు క్లాస్లో 1వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో 10 నుంచి 14 మంత్రాల వరకు చూసాము. వాటిని చూసి ముందుకు వెళ్దాము. 10వ మంత్రంలో అహం బ్రహ్మ అస్మి మహావాక్యం వచ్చింది. దాని భాష్యం కూడా మనం చూసాము. అహం బ్రహ్మ అస్మి అనేది బ్రహ్మ విద్య బోధిస్తుంది. అందువల్ల ఈ బ్రహ్మ విద్యను ఎవరు నేర్చుకుంటే వాళ్ళు వెంటనే బ్రహ్మ అవుతారు. దేవతలలో కానీ మహర్షులలో కానీ మనుషులలో కానీ ఎవరైతే ఆ బ్రహ్మను తెలుసుకున్నారో వారు ఆ బ్రహ్మే అయ్యారు. అయ్యారు అంటే సర్వాత్మ భావనను పొందారు అని 10వ మంత్రంలో వస్తుంది. అక్కడ ఏవా అన్న పదం ముఖ్యం. జ్ఞానం పొందిన అతను మాత్రమే మోక్షం పొందగలడు. అంటే జ్ఞానం పొందని వాడు మోక్షం పొందలేడు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. దీని ద్వారా అహం బ్రహ్మస్మి ఉపనిషత్తు చేసిన బోధ తప్పితే శంకరాచార్యుల వారి కల్పితం కాదు అని తెలుస్తున్నది. ఇది ఎవరు తెలుసుకున్నారు అంటే ఉపనిషత్తు అంతకుముందు వామదేవ ఋషి తెలుసుకున్నారు అని చెప్తూ, వామదేవ ఋషే కాదు ఇప్పుడు మనుషులలో ఎవరు తెలుసుకున్నా కూడా వారు కూడా ఈ సర్వాత్మ భావనను పొందుతారు అని చెప్తోంది. ఆ సందర్భంలో పశ్యన్ ప్రతిపేదే అనే వాక్యాన్ని ఆధారంగా తీసుకుని జ్ఞానం పొందితేనే చాలు మోక్షం వస్తుంది, దానికి ఏమీ కర్మ చేయని అవసరం లేదు అని తెలుస్తున్నది అని చూసాము. తర్వాత ఇందులోనే అవిద్యా సూత్రం వస్తుంది. అది చాలా ముఖ్యమైన సూత్రం. అంతకుముందు మనం విద్యా సూత్రం చూసాం. ఆత్మా ఇతి ఏవ ఉపాసీత విద్యా సూత్రం అయితే అత యోన్యాం దేవతాముపాస్తే అన్యోసావన్యోహమస్మీతి నాస వేద అవిద్యా సూత్రం. ఎవరైతే దేవతలు వారికి భిన్నంగా ఉన్నారని, వారికి దేవతలు భిన్నంగా ఉన్నారని భావించి దేవతలకు పూజలు చేస్తారో వారు మూఢులు అని చెప్పి వారికి ఒక బిరుదు కూడా ఇచ్చింది ఉపనిషత్తు. వారిని సహ దేవానాం పశువు అంది. వాళ్ళు దేవతలకు పశువుతో సమానం అన్నది. ఎందువలనంటే పశువులు ఎలా మనుషులకు సేవ చేస్తాయో అలా ఈ దేవతలకి మనుషులు సేవ చేస్తారు అని ఇటువంటి స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఉపనిషత్తే ఎందుకు చెప్పిందో వివరించింది. మనుషులకు ఎలా అయితే ఒక్క పశువు తప్పిపోయినా బాధ వేస్తుందో అలాంటప్పుడు ఇంకా ఎక్కువ పశువులు తప్పిపోతే ఎలా బాధ వేస్తుందో అలా దేవతలకు కూడా ఏ ఒక్కడైనా కర్మకాండ వదిలేసి జ్ఞానకాండకు వస్తే బాధ వేసి వారు జ్ఞానకాండకి వెళ్లకుండా ఆటంకాలు పెడతారు అని చెప్తుంది అక్కడ ఉపనిషత్తు. అంతకు ముందే జ్ఞానిని దేవతలు కూడా ఆపలేరు అని చెప్పింది. అంటే జ్ఞానం పొందాక దేవతలు ఏమీ చేయలేరు, కానీ జ్ఞానం పొందక ముందు వారు వారి భక్తులు వెళ్ళిపోకుండా అడ్డం పడతారు. అందువల్ల అజ్ఞానులు దేవతలకు పశువు అని చెప్పింది ఉపనిషత్తు. అక్కడ చిన్న విశ్లేషణ కూడా చూసాం. దేవతలు వారిని హాని పెడతారు అంటే దానికి ముఖ్య కారణం మనం చేసుకున్న కర్మే. ఆ కర్మ ఫలాన్ని దేవతల ద్వారా అనుభవిస్తారు అని చూసాం. తర్వాత మంత్రాలు అవిద్యా సూత్రం మీద వ్యాఖ్యానం.
అంటే దేవానాం పశువు మీద వ్యాఖ్యానం. అజ్ఞాని కర్మకాండకు అంకితమైపోయి దేవతలకు ఎలా సేవ చేస్తాడు అనేది చర్చనీయాంశం. ఎక్కడైతే కర్మకాండ వస్తుందో అక్కడ వర్ణాశ్రమ ధర్మం గురించి చర్చ వస్తుంది. వర్ణ సృష్టి అంటే 4 వర్ణాల సృష్టి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల సృష్టి. అది ముందుగా మనం దేవతల సృష్టి చూస్తాము. అగ్ని మొదట సృష్టింపబడింది అని చూసాం. అగ్నిదేవత దేవతలలో బ్రాహ్మణుడు అయినా ఒంటరిగా ఉండటం వల్ల ఏమీ కర్మ చేయలేకపోయాడు. అందువల్ల అగ్నిదేవత తనకు తోడ్పడటం కోసం క్షత్రియులను సృష్టించాడు. ఇంద్రుడు, వరుణుడు, సోముడు, రుద్రుడు, పర్జన్యుడు, యముడు, మృత్యువు, ఈశానుడు, వీరిని దేవక్షత్రియులు అంటారు. దాని తర్వాత దేవ వైశ్యులను సృష్టించాడు. దేవవైశ్యులు వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు. దాని తర్వాత దేవశూద్రులు. దేవశూద్రుని పేరు పూషణం. పూషణ్ అని సూర్యభగవానుడికి వాడతారు. ఇక్కడ సూర్యభగవానుడు కాదు, దీని అర్థం వేరే ఉంది. అది ఉపనిషత్తే చెప్తుంది. పూష అంటే పృథివీ, భూమి దేవత. అలా పృథ్వీ దేవత దేవశూద్ర అయింది. 14లో వర్ణాశ్రమ కర్మ అనుష్ఠానం చేయడానికి 4 వర్ణాలు సృష్టించబడ్డాయి. ఆ విధంగా వారు దేవతలకు పశువులు అయ్యారు. దేవతలకే కాక మనుషులకు కూడా 4 వర్ణాలు ఏర్పడ్డాయి అని వస్తుంది. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. క్షత్రియులకి తక్కిన ముగ్గురిని అదుపులో పెట్టే శక్తి ఉంది. మరి వారు పేట్రేగిపోకుండా వారిని అదుపులో పెట్టడానికి ధర్మదేవత సృష్టింపబడింది. ధర్మదేవత అంటే చేతన అధిష్టాన దేవత ఈమె. ఈ ధర్మదేవత క్షత్రియుణ్ణి అదుపులో పెడుతుంది. ధర్మం క్షత్రియుణ్ణి అదుపులో పెట్టకపోతే రాజులు ధర్మం తప్పే అవకాశం ఉంది. రాజులే ధర్మం తప్పితే ఇంకా ప్రజల గురించి చెప్పేదేముంది? అందువల్ల 14వ మంత్రంలో ధర్మదేవత స్తుతి చూసాం. ధర్మమే రక్షణ కవచం. రాజులను కూడా ధర్మం అదుపులో పెడుతుంది. కాబట్టి ధర్మం క్షత్రియులకైనా బలమైనది, అంటే బలవంతుడి కన్నా బలమైనది అన్నమాట. 2 ధర్మమే సత్యం, ధర్మమే సత్యం, సత్యమే ధర్మం. సత్యం ధర్మం 2 ఒకటేని ఎలా చెప్పగలం అంటే శాస్త్రం చెప్పిన దాన్ని పాటిస్తే ధర్మం, శాస్త్రం చెప్పిన దాన్ని తెలుసుకుంటే సత్యం. అందువలనే సత్యం వద ధర్మం చర అంటారు. ఈ విధంగా వర్ణం, ధర్మం సృష్టించబడ్డాయి. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 15వ మంత్రం చూద్దాం. తదేతద్బ్రహ్మ క్షత్రం విట్శూద్రం శూద్రః తదగ్నినా ఏవ దేవేషు బ్రహ్మా భవతు బ్రాహ్మణో మనుష్యేషు క్షత్రియేణ క్షత్రియో వైశ్యేన వైశ్యః శూద్రేణ శూద్రః తస్మాత్ అగ్నౌ ఏవ దేవేషు లోకమిచ్చంతే బ్రాహ్మణే మనుష్యేషు ఏతాభ్యాగుంహి రూపాభ్యాం బ్రహ్మా భవతు అధయో హవ అస్మాన్ లోకాత్ స్వం లోకమదృష్టా ప్రైతి సయేన మవిదితో న భునక్తి యథా వేదో వా అనన్యుక్తోన్యదా కర్మాకృతం యదిహ వా అపి అనేవం విత్ మహాత్పుణ్యం కర్మ కరోతి తద్దాస్యాంతతః క్షీయత ఏవాత్మనామేవ లోకం ఉపాసీత స య ఆత్మానమేవ లోకముపాస్తే సహాస్య కర్మ క్షీయతే అస్మాద్ధ్యేవాత్మనో యద్యత్ కామయతే తత్తత్ సృజతే. ఈ 15వ మంత్రంలో మనుష్య సృష్టిలోని వర్ణాశ్రమ ధర్మాలను చూస్తాం. ఇంతకుముందు చూసిన వర్ణాశ్రమ ధర్మాలు దేవతల స్థాయిలోవి అని మర్చిపోకూడదు. ఇప్పుడు అదే బ్రహ్మ లేదా ప్రజాపతి మనుషులలో వర్ణాలను సృష్టించాడు. అగ్నిదేవుడే స్వయంగా మనుష్య బ్రాహ్మణుడు అయ్యాడు. అందువల్ల అగ్నిని బ్రాహ్మణుణ్ణి సమానంగా చూస్తారు. అందువల్లనే కఠోపనిషత్తులో నచికేతుణ్ణి బ్రాహ్మణ అతిథి వచ్చాడు, అతను మన ఇంట్లో 3 రోజులు అన్నపానాదులు లేకుండా ఉన్నాడు కాబట్టి అతను శపిస్తాడు
అని అక్కడ యమధర్మరాజు ఇంట్లో వారు భయపడతారు. దాన్ని బట్టి బ్రాహ్మణుణ్ణి అగ్నిగా భావిస్తారు అని అర్థమవుతుంది. 4 వర్ణాలకు వాటికి సంబంధించిన అధిష్టాన దేవతలు ఉన్నారు. బ్రాహ్మణునికి అధిష్టాన దేవత అగ్నిదేవత, క్షత్రియునికి అధిష్టాన దేవతలు వరుణుడు, సోముడు, రుద్రుడు, పర్జన్యుడు, యముడు, మృత్యువు, ఈశానుడు. వైశ్యునికి అధిష్టాన దేవతలు వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వే దేవతలు, మరుత్తులు. శూద్రులకు అధిష్టాన దేవత పృథ్వీ దేవత. దేవతల్లో వర్ణాశ్రమ ధర్మం తీసుకున్నా, మనుషులలో వర్ణాశ్రమ ధర్మం తీసుకున్నా, రెండింటిలోనూ బ్రాహ్మణులనే అందరికన్నా ఉన్నతంగా చూస్తారు. బ్రాహ్మణుడంటే గుణ బ్రాహ్మణుడని తీసుకోవాలి, కర్మ బ్రాహ్మణుడో జాతి బ్రాహ్మణుడో కాదు. బ్రాహ్మణుడు ఎందుకు గొప్పవాడో దీనికి కూడా ఉపనిషత్తే కారణం చెప్తున్నది. దేవతల్లో బ్రాహ్మణుడు అగ్ని అని చూసాం. ఏ కర్మ చేయాలన్నా, ఉన్నత లోకాలు చేరుకోవాలన్నా అగ్ని మీదే ఆధారపడాలి. అదే మనుషులలో వచ్చేసరికి బ్రాహ్మణుడు ఎందుకు ఎక్కువ అంటే, ఇక్కడ అగ్ని మీద ఆధారపడకపోయినా బ్రాహ్మణ జాతి ఉన్నత లోకానికి చేరుకోవచ్చుట. అది ఎలా అంటే శంకరాచార్యుల వారు మనుస్మృతి నుంచి వివరణ ఇస్తారు. బ్రాహ్మణుడు ఇతర కర్మలను చేసినా చేయకపోయినా జపం ఒకటి చేస్తే చాలు సిద్ధి పొందుతాడు అని మనుస్మృతిలో వస్తుంది. శంకర్ల వారు ఇంకో కారణం కూడా చెప్తున్నారు. బ్రాహ్మణుడు ముందు సృష్టించబడ్డాడు, అందువల్ల అతను ఉన్నతుడయ్యాడు అని చెప్తున్నారు. ఈ మంత్రంలో ఒక ముఖ్యమైన భాగం వస్తున్నది. అంత ముందు భాగంలో ఏమన్నాం? అగ్ని వల్ల ఉన్నత లోకాలకు వెళ్ళవచ్చు, జపం వల్ల బ్రాహ్మణుడు ఉన్నత లోకాలకు వెళ్ళవచ్చు అని చూసాం. అంటే అగ్ని జపం మనని ఉన్నత లోకాలకు తీసుకువెళితే మోక్షం కూడా అవే ఇవ్వచ్చు కదా అని అనిపించవచ్చు. కానీ అది సాధ్యం కాదు. అగ్ని జపాలు ఏవైనా ఇస్తాయి కానీ మోక్షం ఇవ్వదు. ధర్మం ద్వారా మోక్షం పొందలేము అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా 18వ అధ్యాయంలో చెప్పాడు. అదే భావన కఠోపనిషత్తులో కూడా చూస్తాం. ఉపనిషత్తుల్లో మనం ఎక్కడ చూసినా, భగవద్గీతలో కూడా ఎక్కడ చూసినా జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కర్మ ఉపాసనలు వేరే ఏ మార్గం వల్ల రావు అని చెప్తూనే వస్తాయి. ఇప్పుడు కూడా మనం ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఈ 4వ బ్రాహ్మణంలో 15వ మంత్రంలో అదే అంశం చూస్తున్నాం. అందువల్లనే ఈ భాగం ముఖ్యం అని చెప్తున్నాం. ఆ పదం ఏమిటి అంటే స్వం లోకం అదృష్ట్వా ప్రైతి. మామూలుగా లోకం అంటే స్వర్గలోకం లాంటి లోకాలు, కానీ బృహదారణ్యకోపనిషత్తులో లోకానికి అర్థం తరచూ ఆత్మ అని వస్తుంది. కాబట్టి స్వం లోకం అంటే ఇక్కడ మన ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం పొందకుండా అదృష్ట్వా ప్రైతి, ఆత్మస్వరూప జ్ఞానం పొందకుండా ఎవరైనా మరణిస్తే అతను సంసారం నుంచి రక్షింపబడడు అని ఉపనిషత్తు తేల్చి చెప్పేస్తోంది. అంటే అతను పునరపి జననం పునరపి మరణం అనే వృత్తంలో పడి తిరక్క తప్పదు. కానీ ఇంత స్ట్రైట్గా ఉపనిషత్తు చెప్పడం లేదు, అది ఇంకో విధంగా చెప్తోంది. ఏమని? మామూలుగా మనని సంసారం నుంచి ఎవరు రక్షిస్తారంటాం? భగవంతుడు కానీ జ్ఞానం కానీ రక్షిస్తుంది అని చెప్తాం. కానీ ఇక్కడ ఉపనిషత్తు ఆత్మ మాత్రమే రక్షిస్తుంది అంటోంది. వెంటనే సందేహం వస్తుంది. మనిషి అసలే సందేహాల పుట్ట. ఆత్మ రక్షిస్తుంది అంటే ఆత్మ అందరిలోనూ ఉంటుంది అని మీరు అంటుంటే, మరి ఆత్మ ఎందుకు అందరినీ రక్షించటం లేదు అంటే దానికి జవాబు ఆత్మ గురించి తెలుసుకున్న వ్యక్తినే ఆత్మ రక్షిస్తుంది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఆత్మ జ్ఞానమే రక్షిస్తుంది. ఆత్మ గురించి తెలియకపోతే ఆత్మ రక్షించదు. ఆత్మ ఏవ బంధ కారణం, ఆత్మ ఏవ మోక్ష కారణం. అంటే ఆత్మ గురించి తెలిస్తే మోక్షం పొందుతాం. ఆత్మ గురించి తెలియకపోతే నేను అనాత్మని అనుకుని, నేను కర్తని భోక్తని అనుకుని కర్మలు చేస్తూ దాని ఫలాలు అనుభవిస్తూ పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటాం.
కాబట్టి ఆత్మజ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది, ఆత్మజ్ఞానం బంధంలో పడేస్తుంది. ఇంచుమించు ఇటువంటి భావననే తైత్రీయోపనిషత్తులో కూడా చూస్తాం. బ్రహ్మ ఏవ భయకారణం, బ్రహ్మ ఏవ అభయకారణం. ఒకే బ్రహ్మ భయం అభయం రెండూ ఎలా ఇస్తాడు అంటే ఇదే జవాబు. బ్రహ్మ గురించి తెలుసుకుంటే అభయకారణం అవుతాడు, బ్రహ్మ గురించి తెలియకపోతే భయకారణం అవుతాడు. తాడు పాము ఉదాహరణ చాలాసార్లు చూసాం. తాడుని చూసి పాము అని పొరపడితే అది భయకారణం అవుతుంది. అది పాము కాదు తాడు అని ముందే తెలిస్తే అవతల వాళ్ళు భయపడుతున్నా మనకి భయం వేయదు, మనం నిశ్చింతగా ఉంటాం. అందువల్ల తెలియని బ్రహ్మ ద్వైత ప్రపంచంగా కనపడతాడు. ద్వైత ప్రపంచం భయాన్ని కలగజేస్తుంది. బ్రహ్మను తెలుసుకుంటే అహం బ్రహ్మ అస్మి అని అర్థం చేసుకుంటే ఆత్మ మనను రక్షిస్తుంది, సంసారం నుంచి ముక్తిని ఇస్తుంది. ఆత్మ గురించి తెలుసుకుంటే రక్షిస్తుంది, తెలియకపోతే రక్షించదు అని చెప్పడానికి ఉపనిషత్తే ఉదాహరణ ఇస్తుంది. ఈ ఉపనిషత్తులో మనం ఏవి ఊహించుకోని అవసరం లేదు, ఎక్కడికక్కడ అది చెప్పిన స్టేట్మెంట్స్కి అదే ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంది. ఉదాహరణకి దేవానాం పశువు అంటే ఎందుకు అన్నదో చెప్పింది. ఇప్పుడు కూడా ఆత్మ ఎలా రక్షిస్తుంది ఎలా రక్షించదు అనేదానికి 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటేమిటి, వేదాధ్యయనం. వేదాన్ని అధ్యయనం చేస్తేనే అది రక్షిస్తుంది. వేదాధ్యయనం పుణ్యాన్ని ఇస్తుంది, ఇది స్టేట్మెంట్. ఎప్పుడు ఇస్తుంది? వేదాన్ని అధ్యయనం చేస్తేనే. ఆ మాట వింటే పుణ్యం వచ్చేది. అలాగే పుణ్యకర్మ ఒక వ్యక్తిని రక్షిస్తుంది. ఎప్పుడు రక్షిస్తుంది? అతను ఆ పుణ్యకర్మ చేస్తేనే. అదే రూల్ ప్రకారం ఆత్మ రక్షిస్తుంది. ఎప్పుడు రక్షిస్తుంది? ఆత్మ గురించి నేర్చుకుంటేనే రక్షిస్తుంది. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అతను ఆత్మ గురించి నేర్చుకోలేదు కానీ చాలా పుణ్యకర్మలు చేశాడు. ఇంతకుముందు మీరు అన్నారు కదా, పుణ్యం చేస్తే పుణ్యం కలుగుతుంది, ధర్మో రక్షతి రక్షితః అని అంటారు కదా. అంటే ధర్మాన్ని రక్షించిన వాడిని ధర్మం రక్షిస్తుంది. ఇతను పుణ్యం పొందాడు. అలాంటప్పుడు ఈ వ్యక్తికి ఆత్మ గురించి తెలియకపోయినా పుణ్యకర్మ వల్ల మోక్షం వస్తుందా? మనం ఇప్పుడే చూసాం, ఒక్క జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కర్మ ఉపాసన వేటి వల్ల రాదు అని. ఇక్కడ మళ్ళీ ఉపనిషత్తు ఆ విషయం నొక్కి వక్కానిస్తున్నది. ఎంత పెద్ద కర్మ చేసినా మోక్షాన్ని ఇవ్వదు. మరి ధర్మం రక్షిస్తుంది అంటే ఎలా రక్షిస్తుంది అంటే దాన్ని ఆపేక్షిక రక్షణ అంటారు. అది శాశ్వతంగా ఇచ్చే రక్షణ కాదు. ఆ వ్యక్తి ధర్మం పాటించినంత వరకు రక్షిస్తుంది, కానీ మళ్ళీ అతను సంసారంలో పడి అవస్థ పడక తప్పదు. అలాగే పుణ్యం, అతను చేసిన పుణ్యానికి తగ్గ పుణ్యఫలం అనుభవిస్తాడు, కానీ ఆ పుణ్యఫలం తీరగానే మళ్ళీ సంసారంలో పడక తప్పదు, అంటే మళ్ళీ పుట్టక తప్పదు. అందువల్ల ఐశ్వర్యం, ప్రజల అండదండలు, ఆస్తులు, ఇలా లౌకిక విజయాలు ఏమున్నా సరే ఇవన్నీ శాశ్వత రక్షణని ఇవ్వలేవు. జ్ఞానం ఒక్కటే శాశ్వతంగా రక్షించగలదు. జ్ఞాన కవచమే రక్షణ కవచం. ఇందాకేమన్నాం, ధర్మమే రక్షణ కవచం అన్నాం. కానీ ఆత్యంతిక రక్షణ కవచం కావాలి అంటే ధర్మం కూడా ఏమీ చేయలేదు, జ్ఞానమే రక్షణ కవచం అని ఇప్పుడు చూస్తున్నాం. ఆ రక్షణ కవచాన్ని ఒక్క వేదాంతమే ఇవ్వగలదు. అందువల్ల ఆలయాలు కట్టించటం వంటి పుణ్యకార్యాలు చేసినా అది మోక్షాన్ని ఇవ్వదు అని వేదాంతం చెప్తున్నది. ఏది ఇస్తుంది? అహం బ్రహ్మ అస్మి జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది. అది దేవతలు పొందని, ఋషులు పొందని, మనుషులు పొందని, ఇప్పటి మనుషులు పొందని, ఎవరు పొందినా వారు సర్వాత్మ భావనని పొందుతారు, అంటే మోక్షం పొందుతారు అని ఇంతకు ముందే చూసాం. కాబట్టి జ్ఞానం పొంది తీరాలి. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందితే ఏమవుతుంది? ఆత్మ రక్షిస్తుంది. అందువల్ల కర్మ వల్ల మోక్షం రాదు. సింపుల్ లాజిక్ చూసినా కూడా అశాశ్వతమైన కర్మల వల్ల పొందే కర్మఫలం కూడా అశాశ్వతంగానే ఉంటుంది. విద్యాసూత్రంలో చెప్పినట్టుగా ఆత్మజ్ఞానం పొందాలి. విద్యాసూత్రం
ఆత్మ ఇతి ఏవ ఉపాసీత. ఆత్మ బ్రహ్మ ఒకటే అనే జ్ఞానాన్ని పొందాలి అని ఈ వాక్యం అర్థం. కర్మఫలం అశాశ్వతం, జ్ఞానఫలం శాశ్వతం. అందువల్ల ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం మాత్రమే పొందాలి. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతారో అతను పొందే జ్ఞానఫలం శాశ్వతం. ఇప్పుడు ఉపనిషత్తు జ్ఞానిని స్తుతిస్తోంది. జ్ఞానం ఎంత గొప్పదో తెలిస్తేనే జ్ఞానం వైపు ఎవరన్నా ఆకర్షింపబడతారు. అందువల్ల జ్ఞానిని స్తుతిస్తోంది. ఏమని? జ్ఞాని సంకల్పం మాత్రం చేత ఏది కావాలనుకుంటే అది పొందగలడు. ఈ స్తుతిని వేదాల్లో అర్థవాదం అంటారు. దీన్ని అక్షరాలా తీసుకోకూడదు. నిజానికి జ్ఞానం పొందాక అతను ఏది ఇది కావాలి అని కోరడు. శాస్త్రం అతను ఏది కావాలనుకుంటే అది పొందగలడు అని అంటుంది, కానీ అతను నిజానికి ఏమీ కోరడు. అతనికి కోరికలన్నీ ఒక్కసారిగా సమసిపోతాయి అంటుంది తైత్తిరీయోపనిషత్. సోస్నుతే సర్వాన్ కామాన్ సహా. ఒక్కసారిగా అన్ని కోరికలు తీరిపోతాయి. ఒక్కసారి ఎలా తీరుతాయంటే అతను తను పరిపూర్ణుణ్ణి, తన అనంతుణ్ణి, తన ఆత్మ అని తెలుసుకున్నాక ఇంకా అతనికి ఏ కోరిక ఉంటుంది? అందువల్ల అతని కోరికలు ఉండవు అని ఓ పక్క చెప్తూ, ఇక్కడ కోరికలు తీరుతాయి అంటే దీన్ని అక్షరాలా తీసుకోకూడదు. అతనికి కోరికలు నశించిపోతాయని అర్థం చేసుకోవాలి. అతనికి తన గురించి ఏమీ కోరిక ఉండదు. ఇది జ్ఞాన మహిమ. ఈ భాగం కొంచెం అప్రస్తుతంలోకి వెళ్ళినట్టు అనిపించినా చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు 16వ మంత్రం చూద్దాం. అధో అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకః స యజ్జుహోతి యజ్యజతే తేన దేవానాం లోకో అధ యదనుబ్రూతే తేన ఋషీణామధ యత్ పితృభ్యో నిపృణాతి యత్ ప్రజామిచ్చతే తేన పితॄణాం అధ యన్మనుష్యాన్ వాసయతే యదేభ్యో శనం దదాతి తేన మనుష్యాణాం అధ యత్ పశుభ్యః తృణోదకం విందతి తేన పశూనాం యదస్య గృహేషు స్వాపదా వయాగుంస్యా పిపీలికాభ్య ఉపజీవంతి తేన తేషాం లోకో యదా హవై స్వాయలోకాయారిష్టిమిచ్చేత్ ఏవగుం హైవం విదే సర్వాణి భూతాన్యరిష్టిం ఇచ్చంతి తద్వా ఏతద్విదితం మేమాగుంసితం. మళ్ళీ దేవానాం పశువు విషయంలోకి వస్తున్నాం. ఈ మంత్రంలో ఉపనిషత్తు మరో అడుగు ముందుకు వేసింది. ముందే ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ద్వైత భావంలో ఉండి దేవతలకు పూజ చేసిన వారు పశువులతో సమానం అని. ఇప్పుడేమంటోంది? దేవతలకే కాదు అన్నింటికీ పశువు, చీమతో సహా దోమతో సహా అన్నింటికీ పశువు, వాళ్ళందరి రుణాన్ని తీర్చుకుంటున్నాడు అని ఒక బాంబ్ షెల్ వేస్తోంది. బృహదారణ్యక ఉపనిషత్తులో ఇలాంటి బాంబ్ షెల్స్ చాలా చూస్తాం. ఒకటి దేవానాం పశువు. ఇప్పుడు రెండవది దేవతలకే కాదు అన్నిటికీ మనుషులు, అంటే ఇలా ద్వైత భావంలో ఉన్న మనుషులు పశువులు అంటోంది. మామూలుగా ఈ జగత్తు మనం అనుభవించడానికి సృష్టించబడింది. మన కష్ట సుఖాలను అనుభవించి మన ప్రారబ్ధ కర్మను క్షయం చేసుకోవడానికి వచ్చింది అని నేర్చుకుంటాం. కానీ ఈ అధ్యాయంలో ఈ బ్రాహ్మణంలో ఉపనిషత్తు దానికి భిన్నంగా చెప్తారు. తర్వాత బ్రాహ్మణంలోనే మళ్ళీ జగత్తు భోగ్య వస్తువు, మనిషి భోక్త అని వస్తుంది. అంటే ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా భిన్నంగా వస్తాయి. అంతేగాని ఉపనిషత్తే తనని తాను కాంట్రడిక్ట్ చేసుకుంటోంది అని అనకూడదు. ఇక్కడ అతను అందరికీ ఎలా పశువు అవుతాడో చూస్తాం. మనిషి ప్రపంచంలో అందరికీ సేవ చేయాలి అంటున్నది. అంటే శాస్త్రం ప్రకారం అందరికీ రుణపడి ఉన్నాడు. ఆ రుణం తీర్చుకోవడాన్నే సేవ చేయటం అంటుంది. అంటే వైదిక కర్మలు చేస్తూనే ఉండాలి. అది ఎప్పుడు మానగలడు? జ్ఞానం పొందితేనే ఈ శిక్షను తప్పించుకోగలడు. లేకపోతే మరణించేదాకా కర్మలు చేస్తూ ఉండాలి. కర్మల్లో కొంత ఆనందం పొందవచ్చేమో కానీ కర్మ చేయటం ప్రాథమిక విషయం అవుతుంది. సో సర్వేషాం భూతానాం లోకః, ఇక్కడ అతని కర్మల పట్టిక ఇవ్వబడింది. వర్ణాశ్రమ ధర్మం గృహస్థుని బంధిస్తుంది. లోకః అంటే ఇక్కడ భోగ్య వస్తువు.
ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదానికి అర్థం మారుతూ ఉంటుంది. ఇంత ముందే లోక అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఆత్మ అని వస్తుందని చూసాం. కానీ ఇక్కడ లోక అంటే భోగ్య వస్తువు అంటే పశువు. సో అజ్ఞాని జీవి అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ జగత్తు భోక్త, మనం భోగ్య పదార్థం అంటున్నది ఉపనిషత్తు. ఎందుకంటే మనం అన్ని జీవరాశులకి భోగాన్ని ఇవ్వాలి. సో ముందు దేవ రుణం తీర్చుకోవాలి. అది ఎలా తీర్చుకుంటాం? యజ్ఞయాగాదులు చేసి ఆహుతులు సమర్పించినప్పుడు దేవతలు భోక్తలు, మనం భోగ్య వస్తువు అవుతాం. ఆ విధంగా దేవతలకు పశువు అయ్యాం. అది ముందే చూసాం. ఇప్పుడు తక్కిన రుణాలు, ఋషి రుణం. వేదాధ్యయనం చేస్తే ఋషి రుణం తీరుతుంది. కర్మలు చేయటం వల్ల రుణం తీరుతుంది, కానీ కొత్తగా ఏమీ రాదు. పితృ రుణం, శ్రాద్ధ కర్మలు చేయటం, పితృతర్పణాలు వదలటం ద్వారా పితృ రుణం తీరుతుంది. మనుష్య రుణం, ఇంటికి వచ్చిన అతిథికి భోజన సదుపాయాలు, వసతి సౌకర్యాలు ఏర్పరచడం ద్వారా మనుష్య రుణం తీరుతుంది. అంటే అతిథులకు మనం ఫ్రీ హోటల్ అన్నమాట. వారు భోక్తలు, వారికి మనం భోగ్య పదార్థం అవుతాం. పశు రుణం, పశువులకు నీటి సదుపాయం ఏర్పరచటం ద్వారా పశు రుణం తీరుతుంది. చీమ కూడా భోక్తే. గృహస్థు చీమ నుంచి తక్కిన జంతువులన్నింటికి భోగ్య వస్తువు అవుతాడు. వీటి వల్ల అతనికి కొంత లాభం కూడా జరుగుతుంది. ఏమిటా లాభం? ఇతని చేత ఇంకా ఇంకా సేవ చేయించుకోవడానికి ఇతను బాగుండాలి అని ఇవన్నీ ఇతని బాగు కోరుకుంటాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, తోటి మానవులు, జంతువులు అన్నీ అతని మంచి కోరుతాయి, అతన్ని దీవిస్తాయి. మనం కూడా చూడండి, మన శరీరాన్ని ఎందుకు బాగా చూసుకుంటాం? శరీరంతో మనం సుఖాలు అనుభవించాలి కాబట్టి. అదేవిధంగా ఇవన్నీ వాటి సుఖాలు అనుభవించాలి అంటే మనం చేసే సేవల వల్ల అనుభవిస్తాయి. కాబట్టి మనం బాగుండాలి అని మన మంచి కోరుతాయి. అందుకని జగత్తు మనని పరిరక్షించుకుంటుంది. దీన్ని పంచమహాయజ్ఞాలు అంటారు. ఈ వివరాలన్నీ వేద మంత్రాల్లో, మీమాంసక సూత్రాల్లో అంతకు ముందే వచ్చాయి అని ఉపనిషత్తు చెప్తాను. సో ఉపనిషత్తు ఇదేమి నేను కొత్తగా చెప్పటం లేదు అని చెప్తున్నది మనకి. గృహస్థు ఈ పంచమహాయజ్ఞాలు చేసి తీరాలి. రుణం తీర్చుకోవటం తప్పని పరిస్థితి. అందువల్ల పంచమహాయజ్ఞాలు నిత్య నైమిత్తిక కర్మల కింద వస్తాయి. ఈ కర్మలు చేయకపోతే ఆ గృహస్థుకు ప్రత్యవాయ పాపం అంటుకుంటుంది. కర్మయోగం చూసినప్పుడు మనం చూసాం, గృహస్థు చేసి తీరాల్సిన కర్మలు చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుంది. నిత్య నైమిత్తిక కర్మలు చేసి తీరాల్సిన కర్మల కింద వస్తుంది. నిషిద్ధ కర్మలు చేయకూడని కర్మలు. చేయకూడని కర్మలు చేసినా పాపం వస్తుంది, చేయాల్సిన కర్మలు చేయకపోయినా పాపం వస్తుంది. ఈ పంచమహాయజ్ఞాలు నిత్య నైమిత్తిక కర్మల్లోకి వస్తాయి. కర్మయోగంలో మనం కర్మ అంటే సాత్విక కర్మ ప్లస్ పంచమహాయజ్ఞాలు అని చూసాం. కాబట్టి ఈ పంచమహాయజ్ఞాలు చేసి తీరాలి గృహస్థ అనే వ్యక్తి. అది మంత్రం అర్థం. ఇప్పుడు 17 చూద్దాం. ఆత్మైవేదమగ్రాసీత్ ఏక ఏవ సోకామయత జాయామే స్యాద్ అధ ప్రజాయేయ అధ విత్తం మే స్యాద్ అధ కర్మ కుర్వీయ ఇత్యేతావాన్ వై కామో న ఇచ్చగుంశ్చ నాతో భూయో విందేత్ తస్మాదప్యేతర్హి ఏకాకీ కామయతే జాయామే స్యాద్ అధ ప్రజాయేయ అధ విత్తం మే స్యాద్ అధ కర్మ కుర్వీయేతి స యావదపి తేషాం ఏకైకం న ప్రాప్నోతి అకృష్ణ ఏవ తావన్మన్యతే తస్యోకృత్స్నత మన ఏవాస్యాత్మా వాగ్జాయా ప్రాణః ప్రజా చక్షుః మానుషం విత్తం చక్షుషా హి తత్ విందతే శ్రోత్రం దైవగం శ్రోత్రేణ హి తచ్చృణోతి ఆత్మైవాస్య కర్మ ఆత్మనా హి కర్మ కరోతి స ఏష పాంక్తః యజ్ఞః పాంక్తః పశుః పాంక్తః పురుషः పాంక్తః ఇదగం సర్వం యదిదం కించ తదిదగం సర్వమాప్నోతి య ఏవం వేద
ఇది ప్రథమాధ్యాయశ్చ చతుర్థం బ్రాహ్మణం. అజ్ఞాని జీవి కర్తగా మారి తన కర్మలు చేయాలి అంటే దానికి ఆశ్రమ ధర్మం కూడా తోడవాలి. ఇంతకుముందు వర్ణాలు చూసాం, ఇప్పుడు ఆశ్రమ ధర్మం చూద్దాం. వేదిక పరిభాషలో కర్మ అంటే వైదిక కర్మే, లౌకిక కర్మలు కాదు. ఆ వైదిక కర్మని యజ్ఞం అంటారు, పాంక్తం అంటారు. పాంక్తం అంటే 5 అంశాలతో కూడిన యజ్ఞం. ఆ 5 అంశాలు పత్ని, యజమాని, పుత్రుడు, మనుష్య విత్తం, దైవ విత్తం. ఈ 5 ఉంటేనే ఒక యజ్ఞం చేయగలుగుతారు. ఈ 5 కావాలంటే ఏ ఆశ్రమంలో సాధ్యం? మనం గృహస్థాశ్రమం అని ముందే చూసాం, కానీ ఇది ఒక గృహస్థాశ్రమంలోనే కుదురుతుంది. ఎందువల్లనంటే భార్య ఉండాలి, మొట్టమొదటి కండిషన్. వానప్రస్థాశ్రమంలో కూడా భార్య ఉంటుంది, బ్రహ్మచారికి సన్యాసికి ఉండదు. కానీ వానప్రస్థాశ్రమంలో కూడా చేయలేడు, అతను భిక్షాటన చేసి జీవించాలి. అక్కడ అతనికి మనుష్య విత్తం ఉండదు, అందువల్ల అతను చేయలేడు. పుత్రులు కూడా తనతో ఉండరు. సరే, బ్రహ్మచారి సన్యాసులకి ఇవేవి ఉండవు కాబట్టి వాళ్ళు చేయలేరు. ఇంకా పారిశేష న్యాయం అంటారు. ఈ 3 ఆశ్రమాల వారికి కుదరదంటే ఇంకా కుదిరేది ఎవరికి? గృహస్థుకి మాత్రమే. సో గృహస్థు చెయ్యాలి. గృహస్థుల్లో కూడా క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు చేయలేరు, బ్రాహ్మణుడు మాత్రమే చేయగలడు. అది కూడా అతను గృహస్థై భార్య జీవించి ఉండి పుత్రుడు ఉంటేనే చేయగలడు. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆత్మైవేదమగ్ర ఆసీత్, ఈ లైన్తో చాలా మంత్రాలు మొదలవుతున్నాయి. ఆత్మ మాత్రమే ఇంతకు ముందు ఉంది అని మొదలెట్టి అందువల్ల ఇది చేసింది, అందువల్ల ఇది చేసింది అని వస్తోంది. ఇక్కడ ఉపనిషత్తు ఒక కథ చెప్తోంది. ఆత్మజ్ఞానం సంసార బంధం నుంచి తొలగించి మోక్షాన్ని ఇచ్చేటట్టయితే ఎందుకు అందరూ ఆత్మజ్ఞానానికి వెళ్ళరు? దానికి జవాబు కామం. కామం అంటే కోరిక. మనుషులకి అనేక కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అతన్ని కిందికి పట్టి లాగుతూ ఉంటాయి. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని మనం నేర్చుకుంటాం. కోరికలు అనంతం. 10 కోరికలు తీరితే 100 కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కోరికలు మనిషిని బాహ్యంగా పరుగులు తీయిస్తూ ఉంటాయి. ఈ కోరికలు తీరాలి అంటే దానికి అతను యజ్ఞయాగాదులు చేయాలి. అలా ఇక్కడ ఒకసారి ఒక అజ్ఞాని బ్రహ్మచారి ఉన్నట్ట. ఈ మంత్రంలో ఆత్మ అని వస్తుంది, ఇక్కడ ఆత్మ అంటే అజ్ఞాని బ్రహ్మచారి. బ్రహ్మచారి అని ఎలా చెప్పగలం? అజ్ఞాని అనొచ్చు. కానీ అంటే అతను కోరిన మొట్టమొదటి కోరిక భార్య కావాలి అనుకున్నాడు. గృహస్థు భార్య కావాలి అని కోరాడు కదా. అందువల్ల అజ్ఞాని బ్రహ్మచారి భార్య కావాలి అన్నాడు. తర్వాత నేను పుత్రుడిగా పుట్టాలి అనుకున్నాడు. తర్వాత నాకు మనుష్య విత్తం కావాలి, దైవ విత్తం కావాలి అనుకున్నాడు. అతను ఇంత మాత్రమే కోరగలడు అంటున్నది ఉపనిషత్తు. ఇవన్నీ సాధనల్లోకి వస్తాయి. ఇంకా అతను కోరేదేమిటి? సాధ్యం. సాధన ఎందుకు కోరుతున్నాడు? ఒక సాధ్యాన్ని మనసులో పెట్టుకునే కోరుతున్నాడు. సో అజ్ఞాని కోరికలు ఎంతసేపు సాధన సాధ్య కోరికలుగా ఉంటాయి. బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినప్పుడు అతనికి సాధన సాధ్య కోరికలు ఉంటాయి. అదే బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి రాకుండా సరాసరి సన్యాసాశ్రమంలోకి అడుగు పెట్టాడు అనుకోండి, అతను వైరాగ్యం వల్ల అడుగు పెడతాడు. కాబట్టి అతనికి కోరికలు అక్కడ ఉండవు. మోక్షం పొందటం అనే కోరికే ఉంటుంది. గృహస్థ అయితే అతని కోరికలు సాధన సాధ్య ఇచ్చల మీద తిరుగుతుంది. అతను కావాలనుకున్నా కూడా వీటిని దాటి ఇంకేమీ పొందలేడు, వీటిలోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇతనికి ఆత్మజ్ఞానం కావాలి అనే కోరిక కలిగే అవకాశం లేదు. అందువల్ల అందరూ మోక్షానికి రావటం లేదు అని దీని తాత్పర్యం. సరే, ఇది ఎప్పుడో ఒక అజ్ఞాని బ్రహ్మచారి కోరిన కోరిక. అది కూడా ఈ అజ్ఞాని బ్రహ్మచారి ప్రవృత్తి మార్గాన్ని ఎన్నుకోవటం వల్ల, అంటే అతను సన్యాసి అవ్వకుండా గృహస్థ అవ్వాలి అనుకోవటం వల్ల. ఇప్పటికీ బ్రహ్మచారులు వాట్స్ నెక్స్ట్ అని అడిగితే
గృహస్థు అవ్వాలి, పెళ్లి చేసుకోవాలని అంటాడు కానీ సన్యాసి అవ్వాలని ఉంది అని అనడు. కాబట్టి సాధన సాధ్య ఇచ్చలతోనే తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మచారులు అజ్ఞాని బ్రహ్మచారులు అవటం వల్ల ఈ 5 అంశాలు కావాలనుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని కర్మలు చేస్తూ దేవతలకు పశువులుగా మారతారు అని దీని సారాంశం. పైగా ఏషామేకైకం న ప్రాప్నోత్యకృష్ణ ఏవ తావన్ మన్యతే. దీని అర్థం ఏంటి? తను కోరుకున్న వాటిలో ఏ ఒక్కటి పొందలేకపోయినా తాను అపూర్ణుడు అనుకుంటాడు. ఇక్కడ తావన్ మన్యతే ముఖ్యం. అపూర్ణుడు అవుతాడు అని ఉపనిషత్తు అనట్లేదు. ఎందువలనంటే ఉపనిషత్తు సన్యాసాశ్రమాన్ని ప్రిస్క్రైబ్ చేసింది. బ్రహ్మచారి గృహస్థాశ్రమంలో అడుగు పెట్టకుండా సన్యాసి అవ్వచ్చు, వైరాగ్యం పెంపొందించుకోవచ్చు, ఆత్మజ్ఞానానికి వచ్చేయచ్చు. కానీ ఇతను గృహస్థ అవ్వాలనుకుంటున్నాడు, ఈ 5 కోరుతున్నాడు. 5లో ఏది లేకపోయినా నేను పరిపూర్ణుణ్ణి కాను అనుకుంటున్నాడు అంటాను. మన్యతే అంటే అతను అనుకుంటున్నాడు. కాబట్టి ఈ పదం ఇక్కడ చాలా జాగ్రత్తగా వేసింది ఉపనిషత్తు. అతను పరిపూర్ణుడు కాదు అని ఉపనిషత్తు అనటం లేదు, అతను అనుకుంటున్నాడు అంటోంది. ఎందుకు అనుకుంటున్నాడు? అజ్ఞానం వల్ల అలా భావిస్తున్నాడు. అతని సమస్య ఆత్మ అజ్ఞానం. దీనివల్ల గృహస్థాశ్రమం వల్ల కర్మలు వచ్చాయి. సో ఇలా అనుకున్న బ్రహ్మచారులందరికీ పెళ్లి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందువల్ల అలా అవ్వకపోతే దానికి కాంపెన్సేషన్ ఒక ఉపాసన చెప్తోంది ఉపనిషత్తు. ఆ ఉపాసనను ప్రవేశపెట్టడం ద్వారా ఈ 17వ మంత్రాన్ని ముగిస్తున్నది. ఏమిటది? ఒకవేళ ఈ బ్రహ్మచారికి ఎవరూ దొరకకపోతే, అంటే గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టలేకపోతే ఈ ఉపాసన చేయాలి. ఒక యజ్ఞానికి 5 అంశాలు కావాలి అని చూసాం కదా, ఆ 5 అంశాలని తన అంగాలుగా ఊహించుకోవాలి. అందువల్ల ఈ ఉపాసనను ఆధ్యాత్మ ఉపాసన అంటారు. 5 అంగాలు మనసు, వాక్కు, ప్రాణం, కన్ను, చెవి. ముందు ఏది దేని సూచిస్తుందో చూద్దాం, తర్వాత ఎందుకు సూచిస్తుందో చూద్దాం. మనసు యజమాని, వాక్కు భార్య, ప్రాణం పుత్రుడు, కన్ను మనుష్య విత్తం, చెవి దైవ విత్తం. అవి ఎలా అయ్యాయి? మనసు యజమాని అని ఎందుకన్నా? కోరేది మనసే. ఏ కోరిక వచ్చినా మనకి పుట్టేది మనసులో. సో యజమాని ముఖ్యం కదా. ఆ యజమాని మనసు, యజ్ఞం చేయాలి అని కోరేది మనసు కాబట్టి యజ్ఞం చేసేది యజమాని కాబట్టి మనసు యజమాని. ఇదే అతని చర్యలన్నింటినీ నిర్దేశిస్తుంది. వాక్కు భార్య. వాక్కు ఎలా అయింది? మనసు కోరిందే వాక్కు రూపంలో బయటికి వస్తుంది. అంటే శాస్త్రం ప్రకారం భార్య భర్త అడుగుజాడల్లో నడవాలి. మనసు అనుకున్నదే వాక్కు బయట పెడుతుంది. అందువల్ల భార్యాభర్తల అనుబంధం వాక్కు మనసుల అనుబంధంలా ఉండాలి అంటుంది శాస్త్రం. 3 ప్రాణం. పుత్రుడు. పుత్రుణ్ణి నా 6వ ప్రాణం అంటారు అని చూస్తూ ఉంటాం. పుత్రుడే తల్లిదండ్రుల కోరికలను నెరవేరుస్తాడు. ప్రాణశక్తి మనస్సు వాక్కుల కోరికలను నెరవేరుస్తుంది. కన్ను మనుష్య విత్తం. కన్ను ఎలా మనుష్య విత్తం అంటే దీనికి కారణం ఉపనిషత్తే చెప్తోంది. మనకి సందేహం వచ్చే చోట ఉపనిషత్తే తీరుస్తుంది. లౌకిక ధనాన్ని సంపాదించడంలో కన్ను ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి చెవి దైవ విత్తం ఎలా అయింది అంటే వేదాలను శృతులు అంటారని చూసాం. ఋషులు వాళ్ళ చెవి ద్వారా విని వేదాలను గ్రహించారు. శ్రూయతే ఇది శృతి అని అన్నారు దాన్ని. శృతిని చెవుల పరంగా విన్నారు కాబట్టి శృతి. ఇప్పుడంటే మనకి పుస్తకాలు వచ్చాయి, మనము పుస్తకాలు వేసుకున్నాం, దాంట్లోంచి నేర్చుకుంటున్నాం. దీంతో పాంక్తం అయింది. కానీ ఈ పాంక్తంలో కర్మ చేయాలి అంటే యజ్ఞం చేయాలి కదా. 5 విత్తాలు ఉంటే సరిపోదు, దానికి తగ్గ యజ్ఞం చేయాలి. మరి యజ్ఞం ఏమిటి? శరీరాన్నే యజ్ఞంగా భావించి ఉపాసన చేయాలి. ఎందుకు యజ్ఞంగా చేయాలి అంటే శరీరమే అన్ని కర్మలు చేస్తుంది. దీన్ని పాంక్త ఉపాసన అంటారు అని చూసాం. తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా పాంక్త బ్రహ్మ ఉపాసన వస్తుంది. అది కూడా ఆధ్యాత్మికంగా అధిదైవికంగా వస్తుంది.
పాంక్త బ్రహ్మ ఉపాసనను అహంగ్రహ ఉపాసన అని కూడా అంటారు. అంటే నేనే అవి అని చేయటం. ఇందులో నేను పాంక్తం అంటే అధ్యాత్మ పాంక్తం, నేను అధిదైవ పాంక్తం అంటే హిరణ్యగర్భ పాంక్తానికి భిన్నంగా లేను. సో సమష్టి వ్యష్టి మీద ఆరోపించబడింది. ఇక్కడ ఉపాసనకు బాహ్యంగా ప్రతీక లేదు, నేనే ఉపాసనకు ప్రతీకను. అందువల్ల ఎవరైతే అహంగ్రహ పాంక్త ఉపాసనను చేస్తారో వారు హిరణ్యగర్భ పథం పొందుతారు. ఇక్కడ కూడా ఎవరైతే ఈ పాంక్త బ్రహ్మ ఉపాసన చేస్తారో వారు హిరణ్యగర్భ పథం పొందుతారు అని ఈ ఉపనిషత్తు దీనితో ముగించింది. మనం తర్వాత బ్రాహ్మణంలోకి అడుగు పెట్టే ముందు ఈ బ్రాహ్మణం సారాంశం చూద్దాం. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సృష్టి ప్రకరణం, రెండవది వేదాంతం. వేదాంతం అంటే బ్రహ్మ విద్య. సృష్టి ప్రకరణంలో ఏమొచ్చిందో చూద్దాం. మను శతరూపల ద్వారా మనుష్య సృష్టి, పశువుల సృష్టి జరిగింది. అవి కాక మనం ఇంకో 2 సృష్టిలు చూసాం. అవి దేవతా సృష్టి, అన్నాద సృష్టి కూడా వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ దేవతా సృష్టిలో వర్ణ సృష్టి చూసాం, అలాగే మనుషులలో వర్ణాశ్రమ సృష్టి చూసాం. దాని తర్వాత మనుషులను ముందు దేవతలకు పశువులుగా వర్ణించి అందరికీ పశువుగా వర్ణించింది ఉపనిషత్తు. అలా పంచమహాయజ్ఞాల వివరణ వచ్చింది. అందరికీ పశువుగా అవటం వల్ల జీవి భోగ్యం, ప్రపంచం భోక్త అయింది. తర్వాత వేదాంతం ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ అనుప్రవేశ శృతి వచ్చింది. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇందులో బ్రహ్మ సృష్టించి తనే జీవాత్మగా అనుప్రవేశం చేశాడు. ఆ సందర్భంలో సంసారం ఎలా వచ్చిందో చూసాం. హిరణ్యగర్భే ఈ మను శతరూపలను వారి ద్వారా ఈ 4 అంశాలను సృష్టించాడు. అనుప్రవేశ శృతి స ఏష ఇహ ప్రవిష్ట అంటే జగత్తు సృష్టి జరిగాక పరమాత్మే స్వయంగా జగత్తులో ప్రవేశించాడు. ప్రవేశించాక తనే ప్రవేశించాడు అనే విషయం మర్చిపోయాడు. అందువల్ల మనం సాక్షి చైతన్యం అనే విషయం మర్చిపోతున్నాం. ఆత్మ గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఆత్మ గురించి తెలుసుకోవాలి అని ఆత్మ ఇతి ఏవ ఉపాసిత అని చెప్పడానికి విద్యాసూత్రం వచ్చింది. అందులో ఆత్మని ఎలా విడదీయాలో చూసాం. మన అనాత్మ లక్షణాలను ఆత్మ మీద ఆరోపిస్తున్నాం అని చూసాం. అంటే నేను ద్రష్ట, నేను శ్రోత, నేను మంత అనుకుంటున్నాం. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ఆలోచిస్తున్నాను, ఇవన్నీ నేను అనుకుంటున్నాం. కానీ వీటిని తీసేసినా మిగిలేది ఏదైతే ఉందో అది నేను. ఇవన్నీ నా విశేష లక్షణాలు లేదా ఆగంతుక లక్షణాలు. నా సామాన్య లక్షణం నా స్వస్వరూపం, రాకపోకలు లేనిది నా సాక్షి చైతన్య స్వరూపం అని విద్యాసూత్రం నేర్పిస్తుంది. తర్వాత ఈ సందర్భంలో ఆత్మే అన్నిటికన్నా ప్రియమైనది అని ఉపనిషత్ చెప్పింది. దానికి కూడా మనం 4 ప్రేమ సూత్రాలు చూసాం. ఆత్మ ఎందుకు ప్రియమైనదంటే ఎవరైనా కోరేది సుఖం, సుఖ సాధన సూత్రం 1. 2 సుఖం, సుఖ సాధనలో ఏది ఇష్టం అంటే సుఖమే ఇష్టం అని ఎవరైనా చెప్తారు. 3 ఆత్మే అత్యంత సుఖాన్ని ఇస్తుంది. 4 ఆత్మే ఎందుకు అత్యంత సుఖాన్ని ఇస్తుంది అంటే ఆత్మే అత్యంత సన్నిహితంగా ఉంది అని. కాబట్టి ఆత్మ అన్నిటికన్నా దగ్గరైనది అనే విషయం మనం నేర్చుకున్నాము. అందువల్ల అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందాలి. ఈ జ్ఞానం ఎవరు పొందారు అంటే బ్రహ్మే పొందాడు. ఎందుకు పొందాడు అంటే బ్రహ్మే జీవాత్మగా అనుప్రవేశం చేశాడు. కానీ అనుప్రవేశం అయ్యాక తనే బ్రహ్మ అనే విషయం జీవాత్మ మర్చిపోయింది. కాబట్టి అజ్ఞాన అవస్థలో ఉన్నది, జ్ఞానం పొందింది, 2 బ్రహ్మే. ఈ విధంగా బ్రహ్మ జీవాత్మల ఐక్యాన్ని చూపిస్తున్నది ఉపనిషత్తు. అజ్ఞాన అవస్థలో జీవాత్మ అంటే జ్ఞాన అవస్థలో బ్రహ్మ అయింది. అందువల్ల ఇది అవస్థాభేదం మాత్రమే అని చూసాం. ఆ విధంగా అహం బ్రహ్మాస్మి మహావాక్యం, మహావాక్య భాష్యం కూడా చూసాం.
అక్కడ మహావాక్యం గురించి చెప్పాక ఈ జ్ఞానం ఎవరు పొందినా సరే వారు మోక్షం పొందుతారు, జ్ఞానం పొందని వారు మోక్షం పొందరు అని చెప్పడానికి అవిద్యా సూత్రం చెప్పింది. అవిద్యా సూత్రాన్ని సింపుల్గా చెప్పాలంటే సహ దేవానాం పశువు, ఎవరైతే దేవతలు వారికి భిన్నంగా ఉన్నారు, వారు దేవతలకి భిన్నంగా ఉన్నారు అని భావించి యజ్ఞాలు చేస్తారో వారు మూఢులు, వారు దేవతలకు పశువులు అని చెప్పి దేవతలకే కాదు మొత్తం అందరికీ పశువు, చీమతో సహా దోమతో సహా అందరికీ పశువు అని చూస్తాం. ఆ విధంగా జగత్తు భోక్త అయింది, వీరు భోగ్య వస్తువు అయ్యారు. అలా అవిద్యా సూత్రాన్ని చూసాము. ఈ అవిద్యా సూత్రం చెప్పాక ఎవరైతే జ్ఞానానికి రాకుండా మరణిస్తారో వారు మళ్ళీ సంసార వృత్తంలో పడి తిరుగుతూ ఉంటారు అని చెప్పి వారు పాంక్త బ్రహ్మ ఉపాసన చేస్తే హిరణ్యగర్భ పథం పొందుతారు అని ఉపనిషత్తు ముగిస్తుంది. ఈ బ్రాహ్మణాన్ని పురుష విధ బ్రాహ్మణం అని కూడా అంటారు. ఎందువల్లనంటే పురుష విధ అని మొదలవటం వల్ల ఈ బ్రాహ్మణానికి ఆ పేరు చెప్పవచ్చు. ఇందులో వేదాంత భాగం చాలా ఉంది, మహావాక్యం ఉంది కాబట్టి బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అని మనం చూసాం. అందువల్ల ఇది చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. అందువల్ల ఈ బ్రాహ్మణానికి విడిగా మనం సారాంశం చూసాం. ఇప్పుడు తర్వాత బ్రాహ్మణంలోకి అడుగు పెడదాం. మొదటి అధ్యాయంలో 5వ బ్రాహ్మణం, దీని పేరు సప్తాన్న బ్రాహ్మణం. ఇందులో కూడా అవిద్యా సూత్రమే కొనసాగుతున్నది. అంటే సంసారం గురించి ఇంకొంచెం వివరణ చూస్తాం. ముందు బ్రాహ్మణంలో ప్రజాపతిని సృష్టికర్తగా చూసాం. ఇప్పుడు అదే సృష్టిని ఇక్కడ జీవుడు సృష్టించినట్టుగా చూస్తాం. మనకి తెలిసి సృష్టి చేసింది ఎవరు? బ్రహ్మ. బ్రహ్మను జగత్కారణ బ్రహ్మగా చూస్తాం. ఎందువలనంటే ఆయనే సృష్టి చేశాడు, ఆయనే అనుప్రవేశం చేశాడు. జగత్తు భోగ్య వస్తువు, జీవుడు భోక్త అని చూసాం. ఇప్పుడు ఇక్కడ మనం కొత్త కోణంలోంచి చూస్తాం. జీవుడు సృష్టికర్త, జీవుడు భోక్త, జగత్తు భోగ్య వస్తువు అని చూస్తాం. అంటే జీవుడు చేసిన సృష్టి జగత్తు మొత్తానికి తను స్వయంగా అనుభవించటానికి సృష్టించాడు. ఇప్పుడు జీవుడి సృష్టిని 7 అన్నాలుగా చూస్తాం. అందువల్ల ఇది సప్తాన్న బ్రాహ్మణం అయింది. జగత్తుని సప్తాత్మక లేదా సప్త భోగ్యాత్మక ప్రపంచం అంటారు. అంటే 7 భోగ్య పదార్థాలు ఉన్నాయి. జీవుడు ఎలా సృష్టిస్తాడండి జగత్తును? జీవుడు సృష్టింపబడ్డాడు, తన సుఖ దుఃఖాలను అనుభవించి తన ప్రారబ్ధ కర్మను క్షయం చేసుకోవడానికి పుట్టాడు అని కదా నేర్చుకుంటాము. అంటే ఇక్కడ ఎక్స్టెండెడ్ మీనింగ్ తీసుకోవాలి. జీవుడు ఎలా సృష్టించాడంటే డైరెక్ట్గా జీవుడు సృష్టించలేదు, కానీ ఈ ప్రపంచం ఎందుకు సృష్టించబడింది? ఇప్పుడే మనం చెప్పాం కదా, జీవుడు అనుభవించాల్సిన సుఖ దుఃఖాలను అనుభవించడానికి జగత్తు సృష్టింపబడింది. సృష్టించింది భగవంతుడే, కానీ ఎందుకు సృష్టించాడు? జీవుడు చేసుకున్న కష్ట సుఖాలు అనుభవించడానికి. అతని సుఖ దుఃఖాలు అంత వేరీడ్గా, అంత వైడ్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి 14 లోకాలను సృష్టించాల్సి వచ్చింది భగవంతుడు. సో ఇవి ఎందుకు సృష్టింపబడ్డాయి అంటే కర్మఫలాలు ఇవ్వడానికి సృష్టింపబడ్డాయి. అంటే ఇండైరెక్ట్గా జీవుడే వీటి సృష్టికర్త అని దీని అర్థం. మన జ్ఞాని అయిన మరుక్షణం ఈ భోగ్య ప్రపంచం మనకు అవసరం లేదు. మన అకర్త భోక్త అని నేర్చుకుంటాం కాబట్టి కర్మ చేయటానికి, కర్మ ఫల క్షయం అవ్వటానికి మనకి ప్రపంచం అవసరం లేదు. అందువల్ల ఈ ప్రపంచం ఎవరికి సృష్టించబడింది అంటే అజ్ఞాని జీవులకి మాత్రమే. సంస్కృతంలో భోగ్య వస్తువుని అన్నం అంటారు. అన్నం అంటే ఒక అర్థం అన్నమే, తినే అన్నం. ఇంకో అర్థం అనుభవంలోకి వచ్చే వస్తువు. అనుభూయతే ఇది అన్నం. జీవుడే తన కర్మలు ఉపాసనల ద్వారా సప్తాన్న భోగ్య ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్తున్నది ఉపనిషత్తు. అలా చెప్పటం వల్ల మనకు వచ్చే సందేహాన్ని అడగకుండానే తీరుస్తోంది ఉపనిషత్తు. సందేహం ఏమిటి?
భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు? ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న అందరినీ వేధిస్తూనే ఉంటుంది. దీనికి జవాబు ఇప్పుడే చూసాం. భగవంతుడు సృష్టించలేదు, ఆయనకి తోచకో, ఆయన వీసీఆర్ లాగా మనని చూసి ఆనందించటానికో సృష్టించలేదు. మనమే మన కర్మల ద్వారా, మన ఉపాసనల ద్వారా సృష్టించాం. ఒక వ్యక్తి జీవన్ముక్తుడైతే భగవంతుడు అతనికి భోగ్య ప్రపంచం సృష్టించలేడు. ఎందువలనంటే అతను అకర్త భోక్త అవుతాడు. దేవుడు సృష్టించింది మన కర్మక్షయం అవ్వటానికి. ఈ శరీరం ద్వారా మనం వ్యవహారం నడపాలి, కర్మక్షయం చేసుకోవాలి అంటే జగత్తు కావాలి. అందువల్ల జగత్తు సృష్టించబడింది. అందువల్ల మనమే సృష్టించాము అంటే అక్షరాల మనం భగవంతునితో పాటుగా సృష్టించామని కాదు. ఈ సృష్టికి మన కర్మలే పరోక్ష కారణాలు. కర్మ అంటే ఏమిటి అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, తరువాత సృష్టికి మూల కారణం అని. అదే అర్థం ఇక్కడ. ఈ ఖండం సారాంశం మొదటి మంత్రంలో సూక్ష్మంగా వచ్చేసింది. అందువల్ల దీన్ని సూత్రభూత మంత్రం అంటారు. ఉపనిషత్తే ఒక్కొక్క విషయాన్ని వివరంగా చెప్పుకొస్తుంది. అందువల్ల ఇప్పుడు ముందు మొదటి మంత్రాన్ని చూద్దాం. 5వ అధ్యాయంలో మొదటి మంత్రం. అథ ప్రథమాధ్యాయశ్చ సప్తాన్ననామ పంచమం బ్రాహ్మణం యత్ సప్తాన్నాని మేధయా తపసా జనయత్పితా ఏకమస్య సాధారణం ద్వే దేవాన్ అభాజయత్ త్రైజ్ఞాత్మనే కురుత పశుభ్య ఏకం ప్రాయచ్చత్ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న కస్మాత్తాని న క్షీయంతే అద్యమానాని సర్వదా యో వైతామక్షితం వేద సోన్నమత్తి ప్రతీకేన తదేవానపి గచ్చతి సవూర్జముపజీవతీతి శ్లోకాః. జీవి 7 అన్నాలను సృష్టించాడు అంటోంది. అందువల్లే దీన్ని సప్తాన్న బ్రాహ్మణము. బ్రాహ్మణము అంటే సెక్షను. 7 అన్నాల గురించిన వివరణ ఉన్న బ్రాహ్మణం అని దీని అర్థం. జీవిని పిత అంటున్నది. ఎవరైతే సృష్టి చేస్తాడో అతను పిత, జగత్పిత. సో ఇక్కడ జగత్పిత జీవః. జీవి అంటే ఈ మంత్రంలో మేధ అంటే ఉపాసన, తపస్సు అంటే కర్మ. సో ఉపాసన కర్మల ద్వారా జీవి 7 అన్నాలను సృష్టించాడు. ఆ 7 ఏమిటి? 1 సాధారణ అన్నం. అన్ని జీవరాశులు అంటే మనుషులు, పక్షులు, వృక్షాలు రోజువారీ ఏ అన్నం తీసుకుంటాయో ఆ అన్నం. పక్షులు అవి అన్నం తినవు కదండి, అంటే వాటి ఆహారం. అవి ఏం తింటే అదే అన్నం. 2, 3 కలిపి దేవ అన్నం, దేవతలకు మనుషులు ఇచ్చే ఆహుతులు. 4 పశు అన్నం, పశువులు మనుషులు కూడా ముఖ్యంగా పుట్టగానే పసిపాపాయి తీసుకునే ఆహారం పాలు. అందువల్ల 4వది పశు అన్నం అంటే పాలు. ఈ 4 ఇతరులకు ఇచ్చే అన్నాలు. తర్వాత వచ్చేవి వ్యష్టి శరీరంలోని అంగాలు. అవి 5, 6, 7 వరుసగా మనసు, వాక్కు, ప్రాణం. మనసు, వాక్కు పంచప్రాణాలు. ప్రాణం అంటే ఒక్క ప్రాణమే తీసుకోకూడదు, పంచప్రాణాలు. ఇవి మన సొంత ఆనందం కోసం ఉపయోగించేవి. ఇంకో కోణం నుంచి చూస్తే మనం సాధన సాధ్య ప్రపంచాలుగా చూస్తున్నాం కదా. పై 4 అన్నాలను సాధన అన్నాని అని, తక్కిన 3 అన్నాలను సాధ్య అన్నాని అని అనవచ్చు. ఎందుకు? మన మనసు, వాక్కు, ప్రాణం ఎలా ఏర్పడ్డాయి అంటే మనం అంతకుముందు ఇతరులకు చేసిన దానం బట్టి ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మంచి మనసు ఉంటే మనం పూర్వజన్మలో దానం బాగా చేసినట్టు అర్థం. లేదు అంటే మనం పూర్వజన్మలో దానం చేయలేదు అని అర్థం. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఇది మనం జీవి సృష్టించిన సృష్టి అంటున్నారు కదా, మరి ఎందుకు ఈ సృష్టి ఇలా నిరంతరం సాగుతోంది, ఎందుకు ఆగిపోవటం లేదు అంటే దానికి కూడా కారణం జీవే అంటోంది ఉపనిషత్తు.
జీవుడు భోక్తగానే లేడు, కర్తగా కూడా ఉన్నాడు. కర్తగా ఉంటూనే ఉంటాడు. అతను ఈ ప్రపంచంలో ఉంటూనే వచ్చే జన్మకు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. అదే ఇందాక మనం గీతలో చూసిన లైను అర్థం. ఆ లైన్ ఇక్కడ చూస్తే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంగీత. కర్మ అంటే ఏమిటి అని అర్జునుడు అడిగితే భవిష్యత్తులో రాబోయే సృష్టికి కర్మ కారణం అని చెప్తున్నాడు. వ్యష్టిపరంగా మనం చూసేది ఏమిటి? మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల్లో కొన్ని ఫ్రక్టిఫై అయ్యి, అంటే సంచిత కర్మల్లోంచి కొన్ని ఫ్రక్టిఫై అయ్యి ఈ జన్మ ఎత్తాము అని చూస్తాం. ఆ విధంగా సమష్టి ప్రపంచం ఎలా వచ్చింది అంటే అన్ని ప్రాణుల సమష్టి కర్మలు ఒక పర్టికులర్ కాలంలో ఫ్రక్టిఫై అయ్యి ఈ ప్రపంచం వస్తుంది. ఈ ప్రపంచం అలా ఎందుకు వస్తుంది? మనుషుల కర్మలు క్షయమవగానే ఈ సృష్టి ఆగిపోవాలి కదా అంటే మనుషుల కర్మలు క్షయమయ్యే పరిస్థితే లేదు అంటోంది ఉపనిషత్తు. ఎందుకంటే మనం కర్మలు నిరంతరం చేస్తూనే ఉంటాం. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు మనిషి కర్మ మానలేడు అని. సో మనం చేస్తూనే ఉంటాం. అందువల్ల మన కర్మ వల్లే మనం మన రాబోయే జన్మలోని తల్లిని, అక్క చెల్లెళ్ళని, భర్తను, పిల్లలను, ఇరుగు పొరుగును, గురువుని కూడా మనం ఈ జన్మలో చేసే కర్మల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాం. చూడండి ఎంత ఆశ్చర్యము. మన జీవితం ఈ జన్మలోనే జీవించడం లేదు, వచ్చే జన్మకు కూడా మనం ఇక్కడే దోవ ఏర్పాటు చేసుకుంటున్నాం. అందువల్ల జీవుడు సృష్టి కారకుడే కాదు, సృష్టి వృత్తంలా కొనసాగటానికి కూడా కారకుడవుతున్నాడు అని చెప్తోంది ఉపనిషత్తు. ఈశ్వరుడు సృష్టి చేశాడు అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, ఆయనకి తోచినట్టుగా చేయట్లేదు. మన తలరాతలను ఆయన రాయటం లేదు, మనమే రాసుకుంటున్నాం. అది ఎంతగా రాసుకుంటున్నాం అంటే మనకి తల్లిదండ్రులు ఎవరో, మనం ఏ పరిసరాల్లో పుట్టాలో అవన్నీ కూడా మనమే ఈ జన్మలోనే నిర్దేశించుకుంటున్నాం. అందుకని ఈశ్వరుడు కర్మఫలదాత అంటే మనం చేసుకున్న కర్మలను ఇచ్చే దాత అంతే. ఆయన తోచిన కర్మలను ఇచ్చే దాత కాదు. జీవుడు చేసుకున్న కర్మ ఫలంగా జగత్తుని ఇస్తున్నాడు. అందువల్ల సృష్టి చేసింది ఈశ్వరుడే అయినా దాని వెనక మూల కారణం జీవుడు చేస్తున్న కర్మ ఉపాసనల ఫలం. సో దీనిని ముగిస్తూ ఉపనిషత్తు ఇంకో అంశం కూడా చెప్తాను. ఎవరైతే హిరణ్యగర్భ మీద లేదా విరాట్ మీద సప్తాన్న రూప ఉపాసన చేస్తారో వారు హిరణ్యగర్భ పదం పొందుతారు. వచ్చే మంత్రం నుంచి ఒక్కొక్క అన్నం గురించి వివరణ వస్తుంది. అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.